అడ్వకేట్లపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండించాలని, ఆ అడ్వకేట్స్ పైన జరుగుతున్న భౌతిక దాడుల నుంచి అడ్వకేట్స్ రక్షించాలని, అడ్వకేట్స్ కు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే బాగుంటుందని ఈరోజు అడ్వకేట్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో రకంగా అంటే నిరసనలు చెప్తా ఉన్నారు. ఈరోజు అడుగు ముందుకేసి అలంపూర్ బార్ అసోసియేషన్ నుంచి అలంపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు నేతృత్వంలో దాదాపు 10 మంది పోలింగ్ అడ్వకేట్స్ హైదరాబాద్ అంటే అలంపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరి ఈరోజు ఇక్కడ కొత్తకోట రావడం జరిగింది. సో కొత్తకోటలో నేను వారికి సంఘీభావం తెలుపుతూ ఒక పోలింగ్ అడ్వకేట్ గా నేను ఆల్రెడీ వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్ లో ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, యాక్ట్ తీసుకురావాలి, అడ్వకేట్స్ కు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి మాట్లాడిన విషయాన్ని కూడా ఎన్నికల సందర్భంగా చర్చించడం జరిగింది. సో నేను మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు లా మినిస్టర్ కూడా వారి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు గొప్ప నిర్ణయం తీసుకొని ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించిన యాక్ట్ తయారు చేయాలని చెప్పేసి కన్సర్న్ అఫీషియల్స్ కు చెప్పడం, వాళ్ళంతా కూడా ఆ డ్రాఫ్ట్ బిల్ రెడీ చేసే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ డ్రాఫ్ట్ బిల్ ఈరోజు ఆల్రెడీ ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అదేవిధంగా దీంట్లో వెల్ఫేర్ కూడా యాడ్ చేస్తే అడ్వకేట్స్ బెనిఫిట్ అవుతుంది, ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్ కు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేద్దామని నేను చెప్పడము, తర్వాత ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి సో లాస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే ఈ డ్రాఫ్ట్ బిల్ కి సంబంధించిన చర్చ జరిగింది. సో వెల్ఫేర్ విషయంలో డెఫర్ అయింది. సో నేను ఇప్పుడే గవర్నమెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ను మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నామని విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, అనునితం కష్టపడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి తరఫున నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది. వాళ్ళ మా అడ్వకేట్స్, మా కొలీగ్ అడ్వకేట్స్ అందరూ కూడా ఐఎమ్ గివింగ్ అన్ అష్యూరెన్స్ దట్ దిస్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2025 we are going to introduce in the next cabinet meeting అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తా ఉన్నా, తప్పకుండా మేము ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ను నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి దీన్ని ఆమోదం తెలుపుతామని కూడా ప్రభుత్వ పరంగా నేను మాటిస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ డ్రాఫ్ట్ బిల్లో కొన్ని స్థలాలు సూచనలు చేయండి అని కూడా అడ్వకేట్స్ నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఇంట్రడ్యూస్ చేసినాం, ఇలా ఏమేమి రిక్వైర్మెంట్స్ చేసినాము ఆల్రెడీ పోర్టల్ అంటే ఈ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఈ బిల్లును కూడా ఈ డ్రాఫ్ట్ బిల్ వెబ్సైట్ లో ఉంది. ఇంకెవరైనా దీన్ని ఇంకా బెటర్ గా యాక్ట్ బాగుంటే బాగుంటుంది అనే విషయాలు కూడా మీరు ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా నేను కొలీగ్ అడ్వకేట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తాను, మీరు చేయండి. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో నేను ఆల్రెడీ ఇప్పుడే మన కొలీగ్ అడ్వకేట్స్ అందరికీ ఒక మాట చెప్పడం జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ ఫెడరేషన్ సంబంధించిన రాష్ట్ర ఫెడరేషన్ ఆర్ఓషన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు అనంత్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా బార్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా ఒక 15 to 20 మెంబర్స్ సీఎం గారి దగ్గర తీసుకెళ్లి సో ఈ విషయంపై మాట్లాడి క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారితో కూడా అష్యూరెన్స్ ఇప్పిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. 1 week 10 days లో తప్పకుండా ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు కలిసి నెక్స్ట్ క్యాబినెట్ లో ఈ బిల్లు పెట్టాలని చెప్పేసి పెట్టడానికి అన్ని రకాల కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు చట్టాలు చేసే పొజిషన్ లో మీరున్నారు సార్. అదేగాక పెద్దన్న పాత్రలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మన పాలమూరు ముద్దుబిడ్డరే. అంతా మీరంతా కలిసి కూడా మాకు ఇది అందరికి అడ్వకేట్లకి మేము అడిగిన దానికంటే ఇంకా మీరు కొంచెం ఎక్కువనే పెడతామని, ఇంతకంటే మంచి రూట్ దొరకదు, ఇంతకంటే మంచి రూట్ లేదు సార్ మాకు, మంచి వ్యక్తి కూడా దొరకదు. మేము అడిగేదానికంటే ఇంకా మీరు కొంచెం ఎక్కువనే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు కూడా ఈ పాదయాత్రకి మొత్తం మార్గదర్శనం చేస్తూ గౌరవ ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి గారు అల్లంపూర్ నుంచి సార్ ఇక్కడ వరకు ఏమి జరుగుతుంది, మీరు ఏం తింటున్నారు, ఏం ఉంటున్నారు, ప్రతిరోజు ఆయన పని వదిలిపెట్టుకొని మా కోసం ఆయన మొత్తం రూట్ మ్యాప్లు తయారు చేసి చోట మాకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా కూడా గౌరవ అనంతరెడ్డి సార్ గారు మాకు సపోర్ట్ గా ఉన్నారు. చాలా ఇంకో ముఖ్యమైన విషయం సార్, మాకు హైవే టెన్షన్ అనేది వాస్తవంగా తెలియదు. మేము ఉండేది అలంపూర్ తాలూకా, మాకు హైవే తక్కువ, మేము అంతా కచ్చ రోడ్లో తిరుగుతున్నాం. ప్రతి చోట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరకు వచ్చి మరి మాకు చెప్తున్నారు, మీకు ఈ హైవే గురించి ఏం తెలియదు, మీ వెనక మా టీం వస్తుంది, జాగ్రత్తగా కొట్టండి. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు నేను. ఏదైతే అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు నుండి హైదరాబాద్ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని డిమాండ్ చేస్తూ జరుగుతున్న పాదయాత్ర ఈరోజు 4వ రోజు కొత్తకోట పట్టణానికి చేరుకోవడం జరిగింది. 4 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ రోజు కొత్తకోట పట్టణానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుండి కూడా న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని చెప్పి అన్ని బార్ అసోసియేషన్లు తెలంగాణలో ఉండే అన్ని న్యాయవాద సంఘాలు, న్యాయవాదులు, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది. మా విన్నపాన్ని విడచెవున పెట్టడమే కాకుండా మేము డిమాండ్ చేస్తున్నాం, రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ న్యాయవాదుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో 8 మంది న్యాయవాదులు హత్యకు గురవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా పదుల సంఖ్యలో న్యాయవాదుల మీద దౌర్జన్యకాండ చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ మాకు న్యాయవాద చట్టం కావాలని చెప్పి, రక్షణ చట్టం కావాలని చెప్పి చేపట్టిన పాదయాత్ర చెలో సెక్రటరియట్ వరకు కొనసాగుతున్నది. ఈ పాదయాత్రలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రని విజయవంతం చేసి రక్షణ చట్టాన్ని సాధించే వరకు పోరాటం విశ్రమించకూడదని ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా న్యాయవాదుల సమస్య మీద గలమెత్తినటువంటి నాయకుడు దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు కూడా ఈ పాదయాత్రకు ఇచ్చేసి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. మాకు అపారమైన నమ్మకం ఉంది మధుసూదన్ రెడ్డి గారి మీద. ఈ నెక్స్ట్ సెషన్లోనే, అసెంబ్లీ సెషన్లోనే న్యాయవాద రక్షణ చట్టాన్ని వారి నాయకత్వంలో తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాం. గతంలో అసెంబ్లీలో న్యాయవాదుల సమస్యల మీద గలమెత్తినటువంటి దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. న్యాయవాదులందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ కూడా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపునిస్తూ ఉన్నది. లాస్ట్ రోజు మనమంతా కూడా పెద్ద ఎత్తున చెలో సెక్రటరియట్లో వేలాది సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.